బైబిల్ని మనం పరిశీలనాత్మకంగా చదవాలి. భక్తి అనేది చదివిన దాని వల్ల ఉద్భవించాలి, కానీ భక్తితో బైబిల్ని చదవకూడదు. అంటే దేవుడు నాతో మాట్లాడుతాడు అనేటువంటి విధానంలో మనం చదవచ్చు, కానీ అది కాదు నేను చెప్పేది. అక్కడ ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మనం విమర్శనాత్మకంగా చూడలేని పరిస్థితుల్లోనికి రాకూడదు. ఇప్పుడు చాలా మత విశ్వాసాలు విమర్శనని ఏమాత్రం ప్రోత్సహించవు, కానీ బైబిల్ని మనం విమర్శనాపూర్వకంగా చదవాలి. అలా చదివినప్పుడు అందులో ఉన్నటువంటి అనేక విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. మనం భక్తిపూర్వకంగా చదివినప్పుడు అక్కడ భక్తికి అడ్డం వచ్చే వాటన్నిటిని పక్కన పెడతాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు బత్షెబాతో దావీదు పాపం చేశాడు. మనం భక్తిపరులం గనక, దేవుడిని ప్రేమిస్తున్నాం గనక, దావీదు కూడా దేవుడు ప్రేమిస్తాడని నమ్ముతున్నాం గనక ఆ విషయం వచ్చేసరికి వద్దురా బాబు అని పక్కన పాడేస్తాం. లేకపోతే యోధ తన కోడలతో సంసారం చేశాడు, ఇటువంటి పక్కన పెట్టేస్తాం. లోతు తన కూతురులతో వ్యభిచారం చేశాడు, ఇవి పక్కన పెట్టేస్తాం. కానీ బైబిల్ అవి కూడా ఎందుకు రాశారు? మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. వాళ్ళ జీవితాలు భక్తి నేర్చుకోవడానికి మాత్రమే కాదు, వాళ్ళ జీవితాలు ఉన్న పొరపాట్లు తెలుసుకుని సరిచేసుకోవడానికి కూడా దేవుడే వ్రాయించాడు. దైవావేశం వలన కలిగిన లేఖనము అన్నాడు. అంటే ఇందులో ఉన్న ప్రతి అక్షరము, ప్రతి పొల్లు కూడా పరిశీలనాత్మకమైనదే, తెలుసుకోవలసినదే. కాబట్టి ప్రతి పొల్లు, ప్రతి అక్షరం కూడా దేవుడు మనకు ఇస్తున్న సందేశాన్ని మోసుకొని వస్తున్నదే. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు మనం విమర్శనాత్మకంగా కూడా చదవాలి. అందులో ఇదెందుకు ఉంది, ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించుకున్నప్పుడు మనం ఆ ప్రశ్నల్లో నుండి సరైనటువంటి సమాధానాలకు వస్తాం. ప్రశ్నలు మనం వేసుకోలేదనుకోండి, ఎవడో ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం చెప్పలేక తలకిందులైపోయి ఆఖరికి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ మధ్యన కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు ఈ కరుణాకర సుగుణ అన్నటువంటి వాడు కొంతమందిని హైందవ్యంలో నుండి క్రైస్తవ్యంలోకి తెచ్చానని అతిశయిస్తూ కొంతమంది అల్ప విశ్వాసులను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఒక పాస్టర్ గారు కొడుకంట, అతడు బైబిల్లో ఉన్న పొరపాట్లు చూసి వదిలేశాడంట. బైబిల్లో పొరపాట్లు ఉన్నాయని చూశాడు అంటే వాడికి బైబిల్ చూడడం తెలియలేదు. దేవుని గురించిన ప్రస్తావన చాలా ఎక్కువ కనపడుతుంది. దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడో, ఎలా సృష్టిని చేశాడో, ఎలా మనుషులను క్రమశిక్షణ పరుస్తున్నాడో, ఇవన్నీ చాలా విషయాలు ఉంటాయి. కానీ ఇవి చదవకుండా అవి మాత్రమే చదువుతున్నాడు అంటే, లేక అవి చదివిన తర్వాత కూడా మాలాంటి వాళ్ళను అడగకుండా తన సొంత నిర్ణయానికి వచ్చేసాడు అంటే వాడికి బైబిల్ పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకొక పాస్టర్ గురించి ఎవడదో ఇంటర్వ్యూ చూస్తున్నాను. వాడు అంటున్నాడు, ఎవరికైనా జ్ఞానం కొదుగా అంటే దేవుడిని అడగాలని చెప్పారు కదా, నేను జ్ఞానం తక్కువయ్యి దేవా నాకు చెప్పు అని ప్రార్థన చేశాను, దేవుడు నాకు చెప్పలేదు, అందుకే క్రైస్తవ్యాన్ని వదిలేశాను అంటాడు ఆ పిచ్చమొహముడు. దేవుడిని అడిగినప్పుడు దేవుడు ప్రత్యక్షమై భక్త నీకు నేను చెప్తున్నాను అని అనడం. బైబిల్ నేర్చుకోవడానికి ఒక పరంపర ఉంది. ఎట్లా బైబిల్ని ప్రవక్తలు రాశారు కాబట్టి అర్థం చేసుకోవాలంటే ప్రవక్తల దగ్గరికి వెళ్ళాలి. కానీ ప్రవక్తలు లేరు కదా ఇప్పుడు. మరి క్రొత్త నిబంధనలోకి వచ్చినేసరికి యేసు ప్రభు వారు అపోస్తులను పంపించాడు. అపోస్తుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుందామంటే అపోస్తులు లేరు కదా ఇప్పుడు. కానీ అపోస్తులు ఏం చేశారంటే తమ బోధను తమ శిష్యులకు అప్పగించారు, ఆ శిష్యులు తమ శిష్యులకు అప్పగించారు. కాబట్టి యేసు ప్రభు వారు శిష్యులను తయారు చేయమన్నాడు. శిష్యుడు అంటే విద్యార్థి, శిష్యుడు అంటే నేర్చుకునేటువంటి వాడు. కాబట్టి వాళ్ళు కొంతమందికి నేర్పించారు. ఆ నేర్పించింది మళ్ళీ మనం వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. కాబట్టి బైబిల్ మనం ఒకరి మీద ఒకరు ఆధారపడి నేర్చుకోవాలి. మనమందరం కలిసి వ్రాయబడిన లేఖనాల మీద ఆధారపడి నేర్చుకోవాలి. కానీ బైబిల్ చదివేసి ఎలా పడితే మనం అలాగా ఆలోచించడానికి వీల్లేదు. అయితే ఒక వ్యక్తి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు వ్రాయబడిన వాక్యానికి అతడు చెబుతున్న బోధ ఏమైనా వ్యత్యాసంగా ఉంటే మనం ఆ బోధకుని విడిచిపెట్టాల్సిందే. ఎందుకంటే ఈవేళ చాలా మంది బోధకులు ఉన్నారు. మన బోధకులపై ఆధారపడాలి అంటే బోధకులపై ఆధారపడితే మనం గోతులోకే పడిపోతాం. నేను బోధకుల పైన ఆధారపడమని చెప్పట్లేదు, కానీ శిష్యుల పైన ఆధారపడమని చెప్తున్నాను. శిష్యుడు అంటే వాక్యాన్ని ప్రకటించేవాడు మాత్రమే కాదు, వాక్యాన్ని అవలంబించేటువంటి వాడు, వాక్యాన్ని అనుసరించేవాడు, వాక్య ప్రకారంగా జీవించేటువంటి వాడు. కాబట్టి వాక్యాన్ని అతడు అనుసరిస్తున్నాడా, వాక్య ప్రకారంగా జీవిస్తున్నాడా, అతడు చెప్పేది వాక్యానుసారమేనా, వాక్యంలో అటువంటి విషయాలు ఉన్నాయా అని సగటు విశ్వాసి వాక్యాన్ని పరిశీలించగలిగితే ఎవరు శిష్యుడో, ఎవరు మోసగాడో, ఎవరు బోధకుడో, ఎవరు బాధకుడో, ఎవరు మనల్ని దోచుకోవడానికి మనల్ని నాశనం చేయడానికి పుట్టుకొచ్చాడో మనకు అర్థమైపోతుంది. ఇవాళ ప్రజలను మభ్యపెట్టేవాళ్ళు, ప్రజలను మోసం చేసేవాళ్ళు, భక్తితో వ్యాపారం చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. మతం ముసుగులో భక్తి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. దాని గురించి నేను చాలాసార్లు చెప్పాను. సగటు భక్తునికి దేవుడు కావాలి, కానీ ఆ భక్తిని అడ్డం పెట్టుకొని
ఆ వ్యక్తికి దేవుణ్ణి చూపిస్తానని, లేక ఆ వ్యక్తికి దేవుడు దొరికేటట్టు చేస్తానని మధ్యలో ఇంకొకడు దొరుకుతాడు. వాణ్ణే పూజారి అంటాడు. ఇతను భక్తిని అడ్డం పెట్టుకొని ఒక అమాయకుడితో వ్యాపారం చేయడం మొదలు పెడతాడు. ఆ భక్తిని ఆసరా చేసుకొని ఏదేదో చూపించి దేవుడని చెప్పి ఏదేదో మాట్లాడి అర్థం కాని విషయాలని మాట్లాడి ఇది దేవుడు చెప్పాడని రకరకాలుగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. కాబట్టి ఈవేళ మనకి దేవుడు కొన్ని ప్రమాణాలు ఇచ్చాడు. మనం వాక్యం చదవాలి, వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆ వాక్యానికి ఎవరైతే వ్యాఖ్యానం ఇస్తున్నారో అది సరిగ్గా ఉందో లేదో మనం వాక్యాన్ని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఏ మతానికి లేని గొప్ప ఖ్యాతి కేవలం బైబిల్ గ్రంథానికే ఉంది. ఎందుకంటే బైబిల్ సామాన్యమైన భాషలో మీకు అందుబాటులోకి వచ్చింది. బైబిల్ ఒక్కళ్ళకే పరిమితమైన భాషలో లేదు. ఇప్పుడు ఖురాన్ చదవాలనుకోండి, ఖురాన్ చదివిన తర్జుమాలు అర్థం చేసుకుంటే ఒకే తర్జుమా ఇలా ఉంది కదా అని మనం చెప్తే వాళ్ళేమంటారంటే వాస్తవిక భాషలో అది లేదు కాబట్టి నీకు వాస్తవిక భాష తెలీదు, నీకు అరబ్బీ తెలీదు అంటారు. ఇప్పుడు అరబ్బీ మనం ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంటాము? అలాగని చెప్పి ఒకవేళ మనం సంస్కృత గ్రంథాలు చదివామనుకోండి, అది చదివి అరే ఇక్కడ ఇన్ని బూతులు ఉన్నాయి కదా అని చెప్తే నీకు వాస్తవ భావం తెలీదు, ఆ సంస్కృతానికి అర్థం తెలీదు అంటాడు. పోనీ తెలిసినోడు రాసిన వ్యాఖ్యానాలు అయితే అవి కూడా తప్పు అంటారు. మరి ఒరిజినల్ వ్యాఖ్యానం ఎవడు చెప్తాడంటే ఎవడికి తెలియదు. కాబట్టి ఇలాగా వీళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మనతో ఆడుకోవచ్చు మనకు తెలియని భాషలో అయితే. కానీ బైబిల్ మనకు తెలిసిన భాషలోనే దేవుడు అందుబాటులోకి తీసుకొచ్చాడు. మనకు తెలియని భాషలో వ్రాయబడటానికి కారణం అది బయలుపరచబడిన ప్రదేశం ఆ భాషకు కేంద్రం గనక, అది హెబ్రీలకు లేక యోధా భాష మాట్లాడే వారికి అది బయలుపరచబడింది గనక అది ప్రాథమికంగా యోధా భాషలో వ్రాయబడింది. కానీ మనం ఇప్పుడు యోధా భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు తన కృపచేత ఎంతోమంది పండితులను పుట్టించి వాళ్ళు ఆ భాషలో నుండి వాస్తవ భావాలు వ్రాసేటువంటి కొన్ని నిఘంటువులు తయారు చేశారు. ఇవాళ నేను మీకు వాక్యం చెప్పేటప్పుడు వాస్తవికంగా ఇలా రాయబడింది అని ఎలా చెప్తున్నాను? నాకు హీబ్రూ భాష రాదు, గ్రీకు భాష రాదు. కానీ నేనేం చేస్తానంటే ఆ భాష పండితులు రాసిన పుస్తకాలు, వాళ్ళు రాసిన నిఘంటువులు, వాళ్ళు రాసిన వ్యాఖ్యానాలు అన్నీ తరచి చూసి అది వాస్తవిక వాక్య భావానికి దగ్గరగా ఉంటుందో లేదో చూసి అప్పుడు దాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈవేళ మనం యోధా భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు, గ్రీకు భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అరమైక్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అన్ని నిఘంటువులు ఈవేళ అందుబాటులో ఉన్నాయి. ఈవేళ వాళ్ళకది ఎంత దేవుని వాక్యమో ఈవేళ మనకు కూడా అంతే దేవుని వాక్యం. బైబిల్ ప్రధానమైన బోధ విషయంలో ఎక్కడా కూడా బైబిల్ విభేదించదు. అయితే కొన్ని అక్షర దోషాలు ఉంటాయి, కొన్ని పదాల అర్థాలు విభిన్నంగా చెప్పబడతాయి. అది కూడా తేడాగా కాదు, ఎందుకంటే ఒకే పదానికి రకరకాల పర్యాయ పదాలు ఉంటాయి. కాబట్టి బైబిల్ తర్జుమా చేసేటప్పుడు వాళ్ళు ఆ భావానికి తగ్గట్టుగా దగ్గరలో ఉన్నటువంటి ఒక పర్యాయ పదాన్ని వాళ్ళు రాస్తారు. ఎందుకంటే బైబిల్ ఒక నరేషన్ అంటే ఒక కథనంగా అర్థం కావాలి గనక ఆ పుస్తకానికి ఆ సందర్భానికి తగ్గట్టుగా కొన్ని పదాలు ఎంపిక చేసుకుంటారు. కానీ దాని అర్థం ఇక ఆ పదానికి అదే అర్థం ఉందా? కాదు. కాబట్టి యేసుప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడో, లేక ఆనాడున్నటువంటి భక్తులు ఏం అర్థం చేసుకున్నారో, లేక అందులో నుంచి మనమేం నేర్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఆ రోజుల్లో వ్రాయబడినటువంటి వ్యాఖ్యానాలు, అలాగే ఆ రోజున వాడబడిన భాషలో ఉన్నటువంటి ఆ సందర్భోచితమైనటువంటి భావాల్ని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అలా మీకు నేర్పించడానికి నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమైనటువంటి విషయాల్ని పికప్ చేసి వాటిని కలిపి కుట్టి ఒక వీడియోగా తయారు చేసి పెడుతున్నాను. వర్తమానాలు మళ్ళీ మళ్ళీ వినండి. అంటే నాకు వ్యూస్ కోసం కాదు, వ్యూస్ కోసం అయితే చాలా రకాల పనులు చేయొచ్చు, కానీ మీరు నేర్చుకోవాలని మీకోసం చేస్తున్నాను గనక ఈ వాక్యాలు వినండి, మైండ్ని పనిలో పెట్టండి, ఆ వాక్యాన్ని ధ్యానించండి. అప్పుడు మీకు ఆ వాక్యం ఎన్నో విషయాలు నేర్పిస్తుంది, మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది. దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించేటువంటి వాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవడు, పాపుల మార్గమున నిలవడు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోడు. కాబట్టి వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏం వాక్యం చెప్తారు, దీనికి ఎలా అర్థం చెప్తారు, లేక దీని నుంచి నేనే నేర్చుకోవాలని ఉత్సాహంతో దేవుని పాదాల చెంతకు వస్తారు. వాక్యం నేర్చుకోవడానికి రావాలి, వాక్యము ద్వారా దేవునితో సంబంధంలోనికి రావడానికి రావాలి. వాక్యమును విని వాక్యమందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ లోకంలో దేవుని కొరకు పదునైన, దేవుని కొరకు ప్రకాశవంతమైనటువంటి సాక్షులుగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఆ ఉద్దేశంతో నేను వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను. కాలక్షేపం చేయడానికి ఒక్కో వచనం నేను ఎంత బాగా చెప్పగలనో చెప్పడానికైతే నేను వాక్యం ప్రబోధించడం లేదు. వాక్యపు లోతులకు మిమ్మల్ని తీసుకెళ్లడం ద్వారా దేవుని హృదయానికి మిమ్మల్ని దగ్గర చేయాలని, దేవుని సన్నిధికి మిమ్మల్ని దగ్గర చేయాలని,
దేవుని సహవాసానికి మిమ్మల్ని దగ్గర చేయాలని నేను ఆశపడుతున్నాను.